యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నిధులు ఏమైనాయి? ఆ యొక్క నిధులు మీరు ఏం చేస్తా ఉన్నారు? టీడీఆర్ హబ్ ఏదైతే పిహెచ్డి అడ్మిషన్ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం పాల్పడ్డారు ప్రసారెడ్డి స్టిఫెన్లు. టీడీఆర్ హబ్ ముసుగులో వీళ్ళకి కావాల్సినటువంటి తొత్తులకి వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్లు ఇచ్చేసి వీళ్ళు దోచేశారు మొత్తం అంతా. అసలు ఈ ప్రిజం కాలేజీ ఎవరిది? వెల్ఫేర్ కాలేజీ ఎవరిది? ప్రసారెడ్డి బినామీగా ఆ రెండు కాలేజీలు నడుస్తున్నాయి అని చెప్పి బయట వాళ్ళ అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రిజం కాలేజీ వెల్ఫేర్ కాలేజీ కేంద్రంగా రీవాల్యుయేషన్ పేరుతో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. సాక్షాత్తు విజయనగరం నుంచి మహారాజా కాలేజీ నుంచి బస్సు వేసుకొని విద్యార్థులు వచ్చి ఇక్కడ రీవాల్యుయేషన్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు మా దగ్గర అని చెప్పి ఫిర్యాదులు చేశారు. కేసులు కట్టమని చెప్పి వీళ్ళు చెప్పారు. ఇంకో విషయం, పూర్వ విద్యార్థుల పేరుతో అల్యూమి అని చెప్పి ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ యొక్క ఆర్గనైజేషన్కి పూర్వ విద్యార్థులు అంటే యూనివర్సిటీలో చదువుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు 1000 రూపాయలు కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఆ డబ్బుల్ని యూనివర్సిటీ యొక్క అవసరాల కోసం వాడతారు. కానీ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం ఉన్న విద్యార్థుల దగ్గర జాయినింగ్ ఎప్పుడే అంటే సుమారు 15,000 మంది విద్యార్థులు ఉంటారు. 1000 రూపాయలు కలెక్ట్ చేసి చదువుకుంటున్న విద్యార్థుల దగ్గర ఆ యొక్క అల్యూమి నిధుల్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఏ విధంగా సద్వినియోగం చేశారు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భవనాల నిర్మాణాల పేరుతో పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్మించి కాంట్రాక్టుల దగ్గర 30% కిక్ బ్యాక్ తీసుకున్నారు ప్రసాద్ రెడ్డి. కోట్ల రూపాయల్లో ముడుపులు తీసుకున్నారు. దాతలు ఇచ్చేటువంటి బిల్డింగ్లకి ఆ డబ్బుల్ని వీళ్ళు కాంట్రాక్టులు తొత్తుగా పెట్టుకొని ఎటువంటి టెండర్లు పిలవకుండా వీళ్ళ యొక్క బినామీలకి కాంట్రాక్టులు కట్టబెట్టి ఆ యొక్క 30% కమిషన్ని ప్రసాద్ రెడ్డి స్టీఫెన్లు దోచుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఇంతేకాదు అసెంబ్లీ హాల్ ఏదైతే ఉందో ఎప్పుడో పూర్వం నుంచి అసెంబ్లీ హాల్ అది. ఆ అసెంబ్లీ హాల్ ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్ వెనక భాగం సగం ఎరగొట్టేశారు. దేనికోసం అంటే చాలా ఆశ్చర్యార్థకం. ఒక బుద్ధిస్ట్ సొసైటీకి లీజుకి ఇచ్చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆంజనేయ రెడ్డికి సంబంధించినటువంటి ఒక బుద్ధిస్ట్ సొసైటీకి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఖరీదైనటువంటి పూర్వకల నుంచి ఉన్నటువంటి అసెంబ్లీ హాల్ సగాన్ని వెనక భాగాన్ని ఇచ్చేయడం అంటే ఏంటి? అసలు ఆంధ్ర యూనివర్సిటీ ఆస్తుల్ని మీరు పప్పు బెల్లాలా పనిచేస్తారా? మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఐఏసీ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఐఏసీ ఫండ్స్తో నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉందో అది మీరు సాక్షాత్తు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి డిజిఫాక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి ఉచితంగా లీజుకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పైన ఆంధ్ర విశ్వవిద్యాలయ నిధులతో 2 కోట్ల రూపాయలతో బాగు చేసినటువంటి ఆ యొక్క భవనం సాక్షాత్తు స్టిఫెన్కి సంబంధించినటువంటి బంధువులు సెయింట్ లూక్స్ అనేటువంటి సంస్థకి మీరు ఏ విధంగా లీజుకి ఇచ్చారు? ఆ సెయింట్ లూక్స్ అనేటువంటి సంస్థ ఆడియో వీడియో రికార్డింగ్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క విద్యార్థి దగ్గర 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉంటే యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది అడ్డగోలుతనమా కాదా? ఆ యొక్క సంస్థ స్టిఫెన్ యొక్క బినామీ సంస్థ కాదా సెయింట్ లూక్స్ అనేది? యూనివర్సిటీల ఆస్తుల్ని మీరు ఇంత పెద్ద ఎత్తున మీరు దోచేసి దారాదత్తం చేసేసి యూనివర్సిటీలో ఎక్కడ చూసినా మీరు క్యాంటీన్లకి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చే సందర్భం ఉందా?